హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాము. ఈరోజు రాజన్న సిరిసిల్ల డిస్టిక్లోని ముస్తాబాద్ మండల్ మా విలేజ్లోని ఈరోజు విప్ ఆది శ్రీనివాస్ గారు అండ్ కేకే మహేందర్ రెడ్డి గారు అండ్ చక్రధర్ రెడ్డి గారు మా ఊరికి రావడం జరిగింది. ఏంటిది అనంటే, రావడానికి కారణం ఏంటిది అనంటే, ఈరోజు పురాతన శిలావస్తు గుడి శ్రీ వేణుగోపాల స్వామి వారి గుడి అది అలాగే శిథిలమైపోతుందని దాంతో రికమెండేషన్ ద్వారా కొంచెం ఆయన దృష్టికి తీసుకెళ్తే గుడి కట్టిద్దామనే ఆలోచన కొద్దీ దేవాదాయక శాఖ కొండ సురేఖతోటి మాట్లాడి మా ఊరి వాళ్ళు కాంగ్రెస్ నాయకులు దాని ద్వారా ఈ గుడి ముందుకు తీసుకెళ్తున్నారు ఆది శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా సంవత్సరాలు అవుతుంది ఈ గుడిని ఎంతో నిర్మాణం చేద్దామని. చూపిస్తాను చూడండి ఆ గుడి ఎలా ఉందో. దాంతో పాటు ఈరోజు హోమం కూడా, గణపతి హోమం కాల్చారు అండ్ విగ్రహాన్ని కూడా చేసేసారు. చూడండి మొత్తం రాయితోటే ఉన్నది కానీ చాలా సంవత్సరాల క్రితం గుడి. ఇది కట్టినాక చూద్దాము ఎంత సూపర్గా కడదామో చూద్దామా. అంటే ప్రస్తుతానికైతే ఇప్పుడు మా ఊరిలో గుడి ఇలాగ ఉన్నది, అది ఎలా ఉంది అనేది మీకు చూపిస్తున్నాను చూడండి. మొత్తం బండతోటి శిథిలమైపోయింది గుడి. దీన్ని పట్టించుకునే నాదులే లేరు. అందుకే కొండ సురేఖ ఆధ్వర్యంలో, దేవాదాయక శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఈ గుడి నిర్మాణం జరగబోతుంది మా ఊర్లో. చూద్దాం ఎలా కడతారో. ఓకేనా? ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్.